Come to PNG. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పిఎన్జి. పాపాని గున్యా చూశారు కదా, తినేస్తుండే నన్ను ఈడు. సో ఇప్పుడు మనం పాపాని గున్యాని ఫినిష్ చేసేసుకున్నాం. ఈ పాపాలు చేసిన పాపాని గున్యాని ఫినిష్ చేసుకొని పసిఫిక్ సముద్రాన్ని వదిలి, ఓషియానా ఖండాన్ని వదిలి ఎక్కడికి వెళ్తున్నానో తెలీదు. ఎందుకంటే నెక్స్ట్ కంట్రీకి నాకు వీసా కావాలి. సో నా దగ్గర వీసా లేదు. ఆ వీసా కోసం అని చెప్పి నేను ఫిలిపిన్ దేశం వెళ్దాం అనుకున్నాను. ఎందుకంటే నాకు వెళ్ళే దారిలో ఫిలిపిన్ కనబడ్డది. 15 రోజుల్లో ఏ వీసా వస్తే నెక్స్ట్ కంట్రీకి ఆ వీసా అప్లై చేసి ఆ గ్యాప్లోని దొరికితే నేను స్విమ్మింగ్ నేర్చుకుందామని అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుంది. ముందైతే ఫిలిపిన్ వెళ్దాం, అక్కడికి వెళ్ళాక ఆలోచిద్దాం. ఎందుకంటే నా దగ్గర చేతిలో ఏ వీసాలు లేవన్నమాట. ఏంటి చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు నేను బ్రెజిల్ షిప్పింగ్ పోర్ట్ దగ్గర ఉన్నాను. నేను వైజాగ్ అబ్బాయిని. సో అంత మాత్రాన విశాఖపట్నంలో వచ్చిన కంటైనర్లకి నాకు సంబంధం లేదండి. ఫిలిపిన్ రాజధాని మనీలాకి అయితే మన టికెట్ వచ్చింది. ఇప్పుడు షాపింగ్ టైము. ఏమైనా టీ షర్ట్లు మ్యాగ్నెట్ అవి కొనుక్కో. అబ్బా ఎల్లో షర్ట్ అమ్మా, అబ్బా మంగళకరం అమ్మ, తీసుకొని వేసుకుంటాను ఇప్పుడే. బాగుంది, చాలా బాగుంది. షర్ట్ వచ్చింది. కొత్త షర్ట్లో పర్ఫ్యూమ్ ఉండాలి కదమ్మా, మంచి కాస్ట్లీ. ఇది బాస్ అట. చూద్దాం ఒకసారి స్మెల్ ఎలాగుందో ఏటో. బాస్ కొట్టుకొని చూద్దాం. బాగుంది, ఇది అలా ఉంది. సో అది బాగాలేదు, ఇది చూద్దాం ఇది ఎలా ఉందో చూద్దాం. కొత్త షర్ట్ కదా, ఉండాలి ఒక 4 రోజులు. ఇది పర్వాలేదు, ఉంటుంది గట్టిగానే. సో ఇప్పుడు మీకు యాత్రకి వెళ్ళి పాత్ర కొనాలి కాబట్టి మ్యాగ్నెట్ నాకు, మీకు టీ షర్ట్ ఇదిగో పాపాని గున్ని అని, ఈ పాపాల గున్ని నుంచి టీ షర్ట్ తెస్తున్నాను గివేవే కింద. సో అన్ని పనులు అయిపోయి తినుకుంటూ మాట్లాడదాం. నాకు ప్రధాన సమస్య వచ్చింది ఏంటంటే, మీకు దేశాలని బోరింగ్ కొట్టించకుండా చూపించడం. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఒక దేశం తర్వాత ఆ పక్క దేశం ఒకేలా ఉంటుంది. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ దెబ్బతింటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. నేను కింద సంవత్సరం థాయిలాండ్ వెళ్ళాను. థాయిలాండ్లోని ఆ పురుగులు, కపుంక, ఆ మాట తీరు అది ఒకేలా ఉంటుంది. సో దాని పక్కనే కంబోడియా వెళ్ళొచ్చు. కంబోడియా కూడా అలాగే ఉంటుంది. అప్పుడే చూపించుంటే మీకు ఇంట్రెస్ట్ పోతుంది. నేను ఏం చేశానంటే, థాయిలాండ్ నుంచి 1,50,000 ఖర్చు పెట్టుకొని మడగాస్కర్ వెళ్ళాను, ఆఫ్రికాకి. ఏది 15 గంటలు జట్లాగా పెట్టుకొని వెళ్ళి వెనక్కి వచ్చి హాంకాంగ్ చూపించాను. హాంకాంగ్ హిట్ అయింది. సో అలాగే మీకు సిమిలారిటీ కంటే తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళీ కంబోడియా చూపిస్తే ఎంత బాగా చూశారు, అందరూ చూశారు కంబోడియా వీడియోలు. సో నేను ఏమంటానంటే, సో నేను అలాగా మీకు చూపించడం కోసం చాలా తాపత్రయపడి వీసాలు అప్లై చేయడం. ఈ పాస్పోర్ట్ మెయిన్ ప్రాబ్లం. ఈ పాస్పోర్టుతోని మనం కంట్రీలు తిరగడం అనేది కత్తిమీసం. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ పాస్పోర్టు అదే 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఇస్తే పాస్పోర్ట్లు చేంజ్ చేసుకోవచ్చు వేరే దేశాలకి. ఎంత బతికి పౌరసత్వం అమ్ముకోవడం ఏంటి. అందరూ అన్ని పాస్పోర్ట్లతో తిరుగుతారు, కానీ భారతీయ పాస్పోర్ట్తో తిరగడమే గొప్పతనం అని చెప్పి ఒక్కొక్కసారి నేనే అనుకుంటాను. ఇప్పుడు ప్రజెంట్ నేను వెళ్తున్న దేశం కూడా ఫిలిప్పీన్స్ కూడా ఇండియా పాస్పోర్ట్తో వెళ్ళట్లేదు. మన దగ్గర నాకు ఇంకా అదృష్టం కెనడా వీసా ఉంది, అమెరికా వీసా ఉంది, ఆస్ట్రేలియా వీసా ఉంది. ఈ ఫిలిప్పీన్ దేశానికి 3 వీసాల్లో ఏది ఉన్నా 15 రోజులు ఆనర్ అవ్వాలన్నమాట. సో అలా దొరికింది లక్కీగా. ఇప్పుడు ఫిలిప్పీన్ వెళ్ళి మనం కొన్ని రోజులు వీసా అప్లై చేసుకొని నెక్స్ట్ కంట్రీకి ఆలోచిద్దాం. సో సిమిలారిటీగా లక్కీగా వచ్చేస్తే 15 రోజుల్లోని ఆ కంట్రీతోని ఎక్స్ప్లోర్ మీ ముందు ఉంటాను. మంచి కంట్రీ అవి, ఇప్పటికొచ్చి ఎవరు చూపించలేదు అలాంటి కంట్రీస్. సో అలా ట్రై చేస్తున్నాం అనుకుంటున్నాను. ఒకవేళ ఏం రాలేకపోతే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. ముందు కొంచెం టైం ఉంది. ఇప్పుడు నాకు వీడియోకి వారం ఉండడం వల్ల వీసాలు అన్నీ అప్లై చేసుకోగలుగుతున్నాను. చూద్దాం ఏమవుతుందో. ఓకే, ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, పాపాని గుని ఎయిర్లైన్స్, ఎయిర్ నిగుని. నిజంగా సొంత దేశానికి ఎయిర్లైన్స్ ఉండాలి. నిజంగా ప్రతి దేశానికి ఎయిర్లైన్స్ ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రంలో ఈ ఎయిర్లైన్స్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నిజంగా బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే పసిఫిక్ మహాసముద్రంలో చాలా వాటికి ఎయిర్లైన్స్ ఉండవు. పాపం ఫిజీ లేదా ఆస్ట్రేలియాయే. మీరు చూసుకుంటే వచ్చేటప్పుడు ఈ ఫ్లైట్లో నేను ఒక్కనే వచ్చాను, గుర్తుందా? ఒక్కనే వచ్చాను. బిజినెస్ క్లాస్లో అడ్వాంటేజ్ ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఫస్ట్ కూర్చుంటారు. సెలబ్రిటీలు మనం చూసుకొని వెళ్ళచ్చు. అందుకే సెలబ్రిటీలు ఎవరు కూర్చున్నా మనకు ముందు ఫోటో సార్ అంటాం. బిజినెస్ క్లాస్లో అదే అడ్వాంటేజ్. అదే మనం చూడవచ్చు సెలబ్రిటీలు. ఎప్పటిలాగే మనకి విండో సీటే దొరికింది. మొత్తం ఇక్కడ నుంచి మనీలాకి 5 గంటల జర్నీ. చూస్తున్నారు కదా, కింద నుంచి పైకి ఎక్కుతున్నాం. వెల్కమ్ టు ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా. ఓకే, మీరు అనుకున్నట్లు ఈ దేశాన్ని నేను ఎక్స్ప్లోర్ చేయట్లేదు. దానికి గల కారణం, నాకు 14 రోజులు వీసా ఇచ్చారు. ఒక రోజు అయిపోయింది, ఎల్లురు ఒక రోజు అయిపోయి 12 రోజులు.
ఈ 12 రోజుల్లో నేను వీసాలు అప్లై చేయాలి. మనం ఏ పని మీద వచ్చామో ఆ పని చేయాలి. అది కాకుండా నాకు వీళ్ళ భాష వచ్చు, తగాలో వీళ్ళ భాష వచ్చు. అది కాకుండా నాకు ఒక 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. మీరు చూస్తున్నారు కదా, అమెరికాలో పనిచేసేటప్పుడు 6 సంవత్సరాలు చాలామంది ఫిలిపినో ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఈ మంచి ఇంత అందమైన దేశాన్ని నేను ఏదో సగం సగం చూపించడం బాగోదు. సో పూర్తిగా చూపించాలి. నేను ఇది ఇప్పుడు 14 రోజులు వచ్చింది. స్టిక్కర్ వీసా 30 రోజులు తీసుకొని వచ్చి మొత్తం అంతా అందంగా చూపిస్తాను. మర్చిపోకండి. ఇప్పుడు మనం మొత్తం ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వను, సగం సగం నాకు ఇవ్వను. మనం ఏ పని మీద వచ్చామో ఆ పని చేసుకొని వెళ్ళిపోదాం. ఓకే. Kumusta ka? Salama. So, Paisana, tell me what is the 3 things about the swimming? So the 3 things that's important in the swimming is you need to relax while Okay. swimming. Make sure to breathe normally and also don't panic. Thank As you. long as you did all of those 3, you will not go under the water. Thank you so much. I learned. I good, huh? We good, Yes, right? you're good, huh? Thank you so much. Yeah, he's very good. Thank you so much. Thank you so much, Super. Super. In the 15 feet. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మొత్తానికి మనకి వీసా అయితే రాలేదండి. వీసా రాకపోయేసరికి నేను వీళ్ళని కాంటాక్ట్ అయ్యాను. నా 5 రోజుల కోర్సుని 3 రోజుల్లో నేర్పించాను. మనకు సమయం లేదు మిత్రమా అనగానే 5 రోజుల కోర్సుని 3 రోజుల్లో కుదించారు. యాక్చువల్గా ఇది 5 వారాలు చేయాల్సిందే. నేను 3 రోజుల్లో నేర్చేసుకున్నాను. మొత్తం వచ్చిందండి. మొత్తం టకా 20 అడుగులు స్విమ్మింగ్ పూల్ వచ్చింది. మళ్ళీ మీ పిల్లలందరికీ చెప్తున్నాను, పెద్దవాళ్ళందరికీ చెప్తున్నాను, చాలా రిలాక్స్ అండి, చాలా రిలాక్స్ స్విమ్మింగ్. చూశారు కదా, మళ్ళీ చెప్తున్నాను, స్విమ్మింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రపంచం పెద్దది, నీళ్ళు ఎక్కువ ఉన్నాయి. సో రానున్న రోజుల్లో స్విమ్మింగ్ అందరికీ అవసరం, చాలా ఇంపార్టెంట్. సర్వైవల్ టెక్నిక్ అనమాట. మీకు తెలియదు, ఎన్నో బోటు ప్రమాదాల్లో ఎంతోమంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, వరదల్లో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అదే స్విమ్మింగ్ వస్తే వాళ్ళ ప్రాణాలు కాపాడతారు కదా. ఆలోచించిన ఆశాభంగం ఈ సమ్మర్ హాలిడేస్లో ప్రతి పిల్లోడికి స్విమ్మింగ్ నేర్పించండి, స్విమ్మింగ్ పర్యవేక్షణలోని. ఓకే, అదే అంతేగాని వాళ్ళని పంపించి నేర్చుకోమనకండి, చచ్చిపోతారు. సో ఇది మీకు చెప్పేది. పెద్దోళ్ళు కూడా నేర్చుకోవాలి. ప్రాణాయామం, గుండె, లంగ్స్, ఊపిరితిత్తులు అన్నీ బాగుపడతాయి, అన్నీ బాగుంటాయి. హెల్త్కి చాలా చాలా మంచిది. ఎంత రిలాక్స్ ఉందంటే పీస్ఫుల్గా ఉంది మైండ్. అదిని వాళ్ళు ఎంత బాగా నేర్పించారంటే అంత బాగా నేర్పించారు. చాలా బాగుంది. మనం ఇప్పుడు ఇంకో దేశం వెళ్ళిపోతాం. స్విమ్మింగ్ వస్తుంది కాబట్టి ఇంక మామూలుగా ఉండదు. సముద్రాన్ని జల్లిడి పడతాము, ఇంకా నదులు, అమెజాన్ మొత్తం ఇంక మామూలుగా ఉండదు మనతో. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఫిలిప్పీన్, రాజధాని మనీలా నుంచి. సో వచ్చిన పని అయితే అవ్వలేదు. సో కానీ స్విమ్మింగ్ అయితే 3 రోజుల్లో నేర్చేసుకున్నాను. అది చాలా అడ్వాంటేజ్. వీసాలు అయితే రాలేదు. సో ఇప్పుడు ఈ మనీలా ఎయిర్పోర్ట్ నుంచి నేను థాయిలాండ్, బ్యాంకాక్ వెళ్ళబోతున్నాను. ఎందుకు ఏంటి అనేది చెక్ ఇన్ అయ్యాక అంతా మాట్లాడుకుందాం. ఓకే, వచ్చేసింది ఎయిర్ ఏషియా టికెట్. ఎయిర్పోర్ట్ అయితే చాలా చాలా బాగుంది, నీట్గా ఉంది, చాలా బాగుంది. లెట్స్ గో. ఎయిర్ ఏషియా అనమాట, చాలా తక్కువలో వచ్చింది బ్యాంకాక్కి. సో ఇప్పుడు మనం ఇమిగ్రేషన్కి వెళ్ళిపోదాం. నిజంగా ఏ ముహూర్తాన్ని ఈ వీడియో ఓపెన్ చేశాను కానీ చాలా దేశాలు తిరుగుతుంది ఈ వీడియో. మనం వచ్చిన పని వీసాల కోసం అవ్వలేదు. వీళ్ళేంచి ఇక్కడ రెసిడెంట్ అడుగుతున్నారు. తర్వాత ఇప్పుడు నేను ఏం చేద్దామని ఆలోచించాను. ఇండియా వెళ్ళిపోదామా వీసాల కోసం అంటే, ఇప్పుడు పక్కన ఉన్న పసిఫిక్ సముద్రాలు చూపించగలను మిగతావి, మైక్రోనేషియా, న్యూజిలాండ్, కిరిబాటి, పసిఫిక్ మహాసముద్రాలన్నీ ఒకేలా ఉంటాయి. 2 చూశారు కదా, అంతకుముందు ఒక 6 చూశారు కదా, సిమిలర్ అయిపోద్ది. అదే సముద్రాలు, నీలం కలం సముద్రాలు, సైలెంట్. సో వేరేగా చూపిద్దామని, అంతే తప్ప ఇంకేం కాదు. డబ్బులు మిగిలితే పక్కన కంట్రీలు చూపిస్తే, కానీ మీకు ఇంట్రెస్ట్ ఉండదు చూసే వాళ్ళకి. కొత్తదనం కావాలి కదా మీకు ఎప్పటికప్పుడు. సో అందుకోసం వీసాల కోసం నేను ట్రై చేస్తుంటే నాకు మా ఫ్రెండ్ అన్నారు, అరే లాటిన్ అమెరికా వెళ్ళిపోవచ్చు కదా, అదే నార్త్ అమెరికా వెళ్ళిపోవచ్చు కదా, బోల్డ్ దేశాలు ఉన్నాయి, నీకు బ్రెజిల్ కూడా వీసా ఉందన్నావు కదంటే అప్పుడు నాకు ఐడియా వచ్చింది. అక్కడి నుంచి అయితే నీకు ఈజీగా వచ్చేస్తుంది అన్నది. మనం ఏది వెళ్దామా అని చూశాను. మనకి అన్నిటిలోని బ్రెజిల్ 6 సంవత్సరాలు వీసా ఉంది. అత్తోరిల్లు ఎలాగో సరదా మమ్మల్ని వెళ్దామని చెప్పేసి 6 సంవత్సరాలు వెళ్ళిపోయి ఎంట్రీ అయిపోయి అక్కడి నుంచి ఎక్స్ప్లోర్ చేస్తాం. అయినా మనం 2 సంవత్సరాల క్రితం ఎక్స్ప్లోర్ చేసాం. ఏది నార్త్ అమెరికా అంతా. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. అందరూ అదే అడుగుతున్నారు, ఇంకా ఏషియా, ఈ ఆఫ్రికా, ఈ యూరోప్ మాకొద్దు, నార్త్ అమెరికా వెళ్ళిపో, స్పానిష్ అది బాగుంటుంది అదే అన్నారు. సో వెళ్ళి అక్కడ ఉండి అక్కడ వీసా తీసుకొని తర్వాత ఈ బొలీవియా, తర్వాత ఈ గోతిమాలా, ఈ కంట్రీలన్నీ ఎక్స్ప్లోర్ చేసుకొని వచ్చేద్దాం. ఇప్పుడు థాయిలాండ్ ఎందుకు వెళ్తున్నావు బ్రో మరి అంటే, నేను యాక్చువల్గా ఇక్కడ నుంచి చూశాను, ఫిలిప్పీన్ నుంచి ఆ ఫ్లైట్ టికెట్ చూస్తే మనకి వయా దుబాయ్ ఉంది. ఇదిగో ఫిలిప్పీన్ నుంచి వెనక్కి దుబాయ్ వెళ్ళి, దుబాయ్ నుంచి ఆ బ్రెజిల్ ఉంది. చాలా ఎక్కువ కాస్ట్ ఉంది. ఇంకేమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా అని చూస్తే థాయిలాండ్ నుంచి ఎందుకో సరదాగా, థాయిలాండ్ అందరూ ఇష్టమే కదని థాయిలాండ్ నుంచి చూస్తే తక్కువ ఉంది, 32,000 తగ్గించి ఉంది. ఎవరు తిన్నది కాకపోతే ఒకేసారి కాదు, 2 రోజులు గ్యాప్ ఉంది. సో ఇప్పుడు నేను థాయిలాండ్ వెళ్ళి 2 రోజులు అక్కడ ఉండి
తర్వాత మళ్ళీ వెళ్తే మనకు తగులుతుంది. అది కూడా ఎలాగా వెనక్కి వెళ్ళి ఏది ఇథియోపియా నుంచి ఆఫ్రికా అంటే సవక్ కాబట్టి మనకి అలా దొరికింది. 30,000 ఏం తినదే కాదు. వెళ్తాం 2 రోజులు థాయిలాండ్లో రెస్ట్ తీసుకుంటాం, మసాజ్ చేస్తాం, ఎంజాయ్ చేస్తాం, ఆ తర్వాత వేరే దేశం వెళ్ళిపోతాం. అంటే ఇది కొన్ని అందరికీ తెలియదు, కొంతమందికి తెలుసు. టైం వేస్ట్ అయింది 2 రోజులు, కానీ మనకి కొంచెం రిలాక్స్, కొంచెం డబ్బులు మిగిలాయి. ఏదైనా 24 గంటలే కానీ ఎక్స్పెన్సివ్ తగ్గింది, అది మ్యాటరు. సో ఇలా ఇన్ని దేశాలు వెళ్తుంది. ఈ వీడియో చూద్దాం ఏమవుతుందో. ఎంజాయ్ చేయండి. ఓకే, లక్కీగా మనకి విండో సీట్ వచ్చింది. సన్సెట్ బాగుంది కదా, అలా దొరికింది, తీసాను, బాగా వచ్చింది. సో వచ్చాను థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్కి. నాకు ఈరోజు ఆదివారం అవ్వడం వల్ల రూములు ఏం దొరకలేదు. ఏ రూమ్లో అన్ని రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఇది ఒక రూమ్ దొరికింది. సో ఈరోజు రెస్ట్ తీసేసుకొని రేపు మనం ఇథియోపియా వెళ్ళి అక్కడి నుంచి బ్రెజిల్ వెళ్ళబోతున్నాం. మామూలుగా ఉండదు, పెద్ద జర్నీ. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ బ్యాంకాక్, థాయిలాండ్. నిజంగా ఇప్పుడు మనం బ్యాంకాక్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. మనం ఇప్పుడు ఆఫ్రికా ఇథియోపియా వెళ్తాను అన్నాను కదా, కాదు దుబాయ్ వెళ్తున్నాను. ఏం జరిగిందో లోపలికి వెళ్ళాక చెప్తాను. చాలా ట్విస్ట్ జరిగింది ఇక్కడ. రాత్రి ఫ్లైట్ టికెట్ చేంజ్ అయిపోయింది. చిన్న దేశం అండి, బుజ్జి దేశం, కళ్ళ ఆడుతుంది టూరిస్టులతో. చూసుకోండి, నిజంగా నాకు చాలా ఎంత ఏర్స్ ఉన్నదంటే, మన దేశంకి ఇలా టూరిస్టులు వస్తే ఇంకేమైనా ఉందా? డబ్బులు అంటే అలా కాదు. ప్రపంచ దేశాలు అన్నీ క్యూ కట్టడం చూడండి, అన్ని దేశాల నుంచి. అంటే ఇలా అతిథి మర్యాద సేఫ్ విషయంలో కానీ, అతిథి మర్యాదలో కానీ, క్లీనినెస్, హైజీనిక్ అన్ని విషయాల్లోని సూపర్గా ఉంటుంది. ఉండడం వల్ల ప్రపంచ దేశాలు అందరూ మొత్తం అందరూ థాయిలాండ్ ఉరుకులు పరుగులు మీద వస్తారు ఇక్కడికి. చూడండి ఎంత లాభం అంటే, బంగారు కూడిపెట్టు కదా టూరిజం అనేది. మంచి ఆదాయం కదా వీళ్ళకి. కరోనా వచ్చేటప్పుడు పడిపోయింది, కానీ సూపర్. ఎయిర్పోర్ట్లో ట్రాఫిక్ జామ్ ఎప్పుడు చూడలేదు నేను. చూడండి ట్రాఫిక్ జామ్ చూడండి. నిజంగా వీడియో ఏ ముహూర్తాన్ని మొదలుపెట్టానో రకరకాలుగా తిరుగుతుంది. ఏమైందంటే మనకి దుబాయ్ది ఎక్కువ రేటు ఉందని చెప్పి ఇథియోపియాది తక్కువ రేటు, ఆఫ్రికా వెళ్ళి అక్కడి నుంచి వెనక్కి వెళ్తున్నాం బ్రెజిల్. అలాగే బుక్ చేసుకున్నాం. కానీ అర్ధరాత్రి 2 గంటలకి ఫ్లైట్ టికెట్ అనమాట. అర్ధరాత్రి 2 గంటలు నేను మధ్యాహ్నం ఏమనుకుని పడుకున్నాను. చూస్తే ఇంకేంటి ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్. అది అసలు నేను ఎప్పుడైనా పెద్ద టికెట్ ఎప్పుడూ ఫుల్లీ రిఫండ్ పెట్టుకుంటాను. ఇది ఏ నిమిషం ఏమవుతుందో తెలియదు. పెద్ద రేటు కదా, 30 గంటల జర్నీ కదా. సో అది పెట్టుకోవడం మంచిదే అయింది. అది క్యాన్సిల్ చేసాను. మరి ఏముందని చూశాను. అదే రోజు మళ్ళీ ఏదైతే వద్దనుకున్నామో అదే దొరికింది తక్కువ రేటుకి. $100 మిగిలేని చూశాను. పోన్లే, ఏం జరిగినా మన మంచికి. కానీ ఒక్కొక్కసారి అన్నిసార్లు అలాగ అవ్వవు కదా. అంటే ఖాళీగా వెళ్ళిపోతున్నట్లు ఉంది ఫ్లైట్. తక్కువ రేటుకి అమ్మేస్తుండ్రు దుబాయ్ వాడు. అంటే ముందు ఎక్కువ పెంచి తర్వాత తక్కువకి ఇచ్చేస్తుండ్రు. లక్కీగా అది మనకే దొరికింది. ఎనీవే బాగా హ్యాపీయే. ఇప్పుడు అది మొత్తం 28 గంటల జర్నీ. ఇక్కడ నుంచి దుబాయ్ వెళ్ళాలి. దుబాయ్ నుంచి సావ్ పౌలో వెళ్ళాలి. మామూలుగా ఉండదు అర్ధరాత్రి. నిజంగా ఎమిరేట్స్ భలే ఉంటుంది. సీటింగ్ గేట్ అన్నీ భలే ఉంటాయి. మామూలుగా ఉండవు ఎమిరేట్స్. విండో సీటు ఇంటి మామూలు హోల్ బంగారం. ఎమిరేట్స్ అంటే వరల్డ్స్ నెంబర్ 1 అమ్మా. మామూలుగా ఉండదు. మరి డబల్ డెక్కర్ విమానం 1 అవర్ లేట్ వచ్చింది. పరిగెత్తాలి, గంట లేట్గా వచ్చింది. పరిగెట్టాలి లేదంటే ఆ ఫ్లైట్ వెళ్ళిపోతాయి. అది చాలా పెద్దదండి, బోయింగ్ విమానం. అందుకే పార్కింగ్కి, ల్యాండింగ్కి, టేకాఫ్కి అన్నిటికీ లేట్ అయిపోయింది. చాలా పెద్ద విమానం. గంట లేట్ వచ్చింది అడ మా జీవితం. సో చావుకప్పుడు చల్లగా తెలిసింది. వెళ్ళే ఫ్లైట్ కూడా మనకి లేట్ అనట. సూపర్ కదా, అది కూడా లేట్ అనట. అవునట్లు ఎప్పుడు చెప్పలేదు కదా. డ్యూటీ ఫ్రీ యొక్క ఉపయోగాలు ఏంటి అంటే, ఇప్పుడు మనకి డ్యూటీ ఫ్రీలోని అన్నీ సవగ్గా ఉంటాయి. ఏంటి చాక్లెట్లు 1 get 1 ఫ్రీ ఉంటుంది. ఆల్కహాల్ మందు బాటిల్ మనకి ఫ్రీగా ఉంటాయి. అన్నీ తక్కువ ఉంటాయి, ట్యాక్స్ ఫ్రీ అనమాట. సో మీరు ఎలా ఉపయోగించుకోవాలి అంటే, ప్రతి ఎయిర్పోర్ట్లోని డ్యూటీ ఫ్రీలు ఉంటాయి కదా. సో ఆ డ్యూటీ ఫ్రీలోని మీరు ఇప్పుడు నాకు 35 కేజీలు అండి, 35 కేజీలు నిండిపోయిందండి ఫుల్గా నా 2 లగేజీలు. ఇప్పుడు నేను ఏం కొనుక్కోవాలన్నా అవ్వదండి. సో అప్పుడు ఏం చేస్తాను, డ్యూటీ ఫ్రీలో ఏం కొనుక్కున్నా వాళ్ళు అలౌ చేస్తారు. ఎందుకంటే నువ్వు ఎయిర్పోర్ట్లోకి వచ్చాక కొనుక్కున్నావు కదా. సో నీకు ఎయిర్లైన్స్ వాళ్ళే నువ్వు అబ్జెక్షన్ ఆర్డర్ చెప్పరు. మీకు ఎన్ని ఉపయోగాలు అంటే, ఫస్ట్ ట్యాక్స్ ఫ్రీ, 2 ఎక్స్ట్రా లగేజ్కి ఛార్జ్ పెట్టక్కర్లేదు. తర్వాత చవక, ఏది చాక్లెట్లు చవక, బిస్కెట్లు చవక, మందు చవక, పర్ఫ్యూమ్లు అన్నీ చవక. ట్యాక్స్ ఫ్రీ కదా, అన్నీ చవక. అందరూ అందుకే అసలు డ్యూటీ ఫ్రీలు ఎప్పుడు ఖాళీగా ఉండకపోవడానికి కారణం ఏంటి, ఎయిర్పోర్ట్లో అన్నీ ఖరీదు ఎక్కువ ఉంటాయి, కానీ ఎయిర్పోర్ట్లో డ్యూటీ ఫ్రీలోని అన్నీ తక్కువ ఉంటాయి. ఇదే ఈ ట్రిక్ అనమాట. అందుకే ఖాళీ చూడండి, కిటకిటలు ఆడిపోతాయి డ్యూటీ ఫ్రీలో. ఎప్పుడు చాక్లెట్లు కొనేస్తారు అందరూ. భారతదేశం ఎంత గొప్పదైనా ఈ పాస్పోర్ట్కి విలువ లేదు నిజంగా.
నన్ను లాస్ట్ పర్సన్ నేను ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని ఉంచేశారు. క్వశ్చన్ల మీద క్వశ్చన్లు, ఎంక్వైరీ మీద ఎంక్వైరీ, ఎందుకు వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, నిజంగా ఏం సాధించామని తెలియదు. కానీ పాస్పోర్ట్కి చూడండి మొత్తం అందరూ వెళ్ళిపోయారు, నేనే లాస్ట్ పర్సన్, ఎవ్వరూ లేరు, లాస్ట్ పర్సన్ నేను. అంటే ఎంత సిగ్గు అంటే తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు తగులుతుంది అంటారు కదా. ఎవడైతే ఏదైనా దేశం వెళ్తే అక్రమంగా ఈ బూకీలను పట్టుకొని మళ్ళీ తిరిగి రారు దేశంకి. సో ఆ దేశం మీద రెడ్ మార్క్ ఉంటుంది. భారతీయుడు అనగానే చెకింగ్, వీడు ఎందుకు వెళ్తున్నాడు, మళ్ళీ వస్తాడో రాడు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని నన్ను ఉంచేశారు, లాస్ట్ నేనే. ఎంత సిగ్గుచేటంటే దేశం ముందుకు వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది అంటారు. ఇది ముందు వెళ్ళాల్సింది పాస్పోర్టు, భారతీయుడు ముందుకు వెళ్ళాలి. వెళ్ళిన వాళ్ళందరూ అక్రమంగా వెళ్ళిపోయి రారు. ఏ దేశం వెళ్ళినా వెళ్తారు అక్రమంగా, మళ్ళీ రారు. ఫ్లైట్ అంతా కిట్టకిట్టకిట్టలు ఆడిపోతుంది. దుబాయ్ నుంచి కదా, మొత్తం అన్ని దేశాల నుంచి దుబాయ్కి వస్తారు. దుబాయ్ నుంచి బ్రెజిల్కి వెళ్తారు. అందుకే ఫ్లైట్ ఫుల్ అయిపోయింది. చూసుకోవచ్చు ఇవన్నీ పంక్చర్ అయినా మనకి ఇదిగోండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది ఈ రూట్లో వెళ్తామమ్మా. అంత పెద్ద జర్నీ, చాలా జర్నీ. మెట్లు ఉన్నాయి, మెట్లు మామూలుగా లేవు. మన ఎమిరేట్స్ అంటే మెట్లు ఉంటాయి, మంచాలు ఉంటాయి, స్నానాలు గదులు ఉంటాయి. లంచ్ టైంకి మందు బాటిల్ పక్కన వచ్చి ఆగాయి. గ్లాసులో అయితే తాగడం అవ్వదు కానీ చిన్న బాటిల్ కదా, మాయగారికి ఇచ్చేద్దామని తీసుకున్నాను. ఇది డిన్నర్ వచ్చింది, తినేసి అలా తొంగున్నాను. అల్లుడు. సో ట్రావెల్ కార్డు పెట్టేసి మనం డబ్బులు తీసేసుకుందాం. ఓకే, బ్రెజిల్ వచ్చింది రియాలు. బ్రెజిల్ వచ్చిందేవి ఇదంతా. సో బ్రెజిల్ వచ్చిందేవి వచ్చేసి రియాలేస్ అంటారు. ఒక రియాల్ వచ్చేసి 17 రూపాయలు నడుస్తుంది. వీళ్ళదే పెద్దది. బీ వినీత్ బ్రెజిల్. వెల్కమ్ టు బ్రెజిల్ అండి. మొత్తానికి మనం బ్రెజిల్ అత్తోరింటికి సావ్ పౌలో వచ్చాము. మరి అత్తోరింటికి వచ్చినావు, పాప ఏది పిల్ల ఏది అంటే మనం అనుకున్నాం కానీ అది అవ్వలేదు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనతో తిరగడానికి ఎవరు అసలు ఒప్పుకోవట్లేదు, సాహసం చేయట్లేదు. అన్నిటికీ ఓకే అంటుండ్రు కానీ అన్నీ ఉండి ఐదో తనలు లేనట్లు, డబ్బులు ఉన్నాయి, ఫేమ్ ఉన్నది, ఫేమస్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ ఎందుకు మనతోని ఉండాలి మరి? అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందో నాకు అర్థం అవ్వట్లేదు. సవ్యంగానే ఉంటున్నాం, సక్రమంగానే ఉంటున్నాం, కానీ ఏదో అన్నీ ఉండి ఐదో తన కళ్యాణ గడియాలు రావాలి. కక్కొచ్చినా ఇది వచ్చినా ఆగదంటారు. మనకి ఎప్పుడు రాసి ఉందో అప్పుడు వరకు ఆగుదాం, మన జర్నీని అయితే కొనసాగిద్దాం. పోన్లేండి, అది ఎప్పుడు ఉన్నదే గోలే కదా. ముందైతే బ్రెజిల్ని ఎంజాయ్ చేద్దాం. ఓకే, హాస్టల్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఎక్కడికి వచ్చాం, సెలీనా ఏంటంటే మనకి బ్రెజిల్లో చాలా చవక, సేఫ్ కూర. మన హాస్టల్ లోపలికి బాయ్. మన యాత్రి డాక్టర్ గారు కలిశారు. వెల్కమ్ టు బ్రెజిల్ బాయ్. 1 2 3 4 చవక, మంచి హైజీనిక్గా ఉంటాయి ఇవి బాత్రూమ్లకి అన్నీ. బ్రెజిల్లోని సెలీనా గ్రూప్ అంటే మొత్తం బ్రెజిల్ అంతా ఉంటాయి. చూడండి బాత్రూమ్ అంటే పద్ధతిగా బాగుంటాయి. వీసా అప్లై చేశాను. వీసాకి 15 రోజులు పడుతుంది అన్నారు. నేనేం చేయాలి? యూట్యూబ్లోకి రాకముందు నేను బ్లడ్ డొనేషన్ సంవత్సరానికి 2 సార్లు చేసేవాను. ఇది 19వ చేయబోతున్నాను బ్రెజిల్లోని. 15 రోజులు ఖాళీగా ఉండాలి. బ్లడ్ ఎలాగో వస్తుంది, 2 వారాల్లో వచ్చేస్తుంది. వెళ్ళి చేద్దాం. ఓకే, రక్తదానం చాలా మంచిది, హెల్త్ కూడా మంచిది. డొనేట్ చేసి వచ్చాక దాని యొక్క ఉపయోగాలు అయితే మీకు చెప్తాను. ఇదిగో ప్రపంచ నాన్వేషన్కి జ్యూస్ ఇచ్చారు, యాపిల్ కాయ ఇచ్చారు, మామూలుగా ఉండదు మనతోని. ఇదిగో బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఎంత మంచిదంటే మీకు కొత్త రక్తం వస్తుంది. తర్వాత మీకు కొత్త ఆలోచనలు వస్తాయంటారు. ఇది 2 వారాల్లో తయారైపోతుంది బ్లడ్. నేను ఇంతకుముందు యూట్యూబ్కి రాకముందు నేను సంవత్సరానికి 2 సార్లు చేసేవాడిని. యూట్యూబ్కి వచ్చాక అవ్వలేదు. ఎనీవే, మనది ప్రపంచ యాత్ర 3 సంవత్సరాలు ముగిసిన సందర్భంగా ఒక మంచి పని, గుడికి వెళ్ళి దండం పెట్టుకునే కన్నా రక్తదానం చేయండి, మంచిది. 10 మంది ప్రాణాలు కాపాడండి. బిఏ డోనర్, బిఏ హీరో. ఏంటి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను బ్రెజిల్ షిప్పింగ్ పోర్ట్ దగ్గర ఉన్నాను. నేను వైజాగ్ అబ్బాయిని. సో అంత మాత్రాన విశాఖపట్నంలో వచ్చిన కంటైనర్లకి నాకు సంబంధం లేదండి. 25,000 కేజీల మత్తు పదార్థాలండి. అర్థం ఉండాలండి. నిజంగా మీరు అలాగా ఆ పిచ్చి వీడియోలు చేసుకుంటే పాస్పోర్ట్ సీజ్ చేసేస్తారు. ఇదిగో పులి అంటే అదిగో మేక అనే రకం మనోళ్ళు. మీకు తెలిసిందే కదా. దయచేసి అలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయకండి. బ్రెజిల్లో ఉన్నమాట నిజమే. నేను ఇక్కడ బ్రెజిల్కి వచ్చింది ఈ పక్కనే ఉన్న పరాగ్వే, ఉరుగ్వే దేశాలు తిరగడానికి తప్ప ఆ మత్తు పదార్థాలు పంపించడానికి కాదండి బాబు. నేను ఇంతకు ముందు వచ్చాను, మళ్ళీ వచ్చాను, అంతేగాని నేను ఒక వైజాగ్ని ఆ షిప్పింగ్ హార్బరు బ్రెజిల్ ఇవన్నీ సింక్ అవుతున్నాయని చెప్పి నా మీద తోసికండి. ప్లీజ్ దయచేసి కొంచెం ఆలోచించండి అమ్మ. ప్రపంచం అంతా తిరిగి చూపించాల్సిన ఉన్నాయి. మీరు ఇలాంటివన్నీ అంటే ఇంకా మన పని శ్రీకృష్ణ జన్మస్థలమే అవుతుంది. దయచేసి కొంచెం క్షమించండి ఇలాంటి విషయాల్లో.